హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఏం రెసిపీ చేసుకుంటున్నామో గెస్ చేస్తారా? నేను ఒక చిన్న పీస్ పెట్టుకొని చూపిస్తున్నాను, అది గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి. నాకు బెస్ట్ అంటే బెస్ట్ అనిపించేది రెసిపీస్లో అన్నిటికంటే మిరపకాయ పులిహోర ఎక్సలెంట్లో ఉంటుంది. కాలీఫ్లవర్తో ఏం చేస్తున్నాం గెస్ చేయండి. కాలీఫ్లవర్ని అలా ఏ రెసిపీ చేయాలనుకుంటున్నా కానీ కాలీఫ్లవర్ని ఫస్ట్ పీసెస్గా కట్ చేసుకొని మెయిన్ దాంట్లో చాలా చిన్న 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 పురుగులు అనేటివి ఉంటాయి. అవి మొత్తం క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో బాగా తెలుతున్న హాట్ వాటర్లో బాగా ఒక 10 minutes డిప్ చేసి క్లీన్గా వన్ బై వన్ ఒక్కొక్కటి వాష్ చేసుకొని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో, చాలా నీట్గా ఉంది. దీంట్లోకి ఇప్పుడు మనం సాల్ట్, కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి కొంచెము, కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసి దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 to 20 minutes రెస్ట్ ఇవ్వాలి. ఏంది బౌల్ చేంజ్ చేసింది అనుకుంటున్నారా? కలిపేదానికి వీలు కాలేదు, అందుకని బౌల్ చేంజ్ చేసింది. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ కాలీఫ్లవర్ మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ది తీయడం మర్చిపోయాను, అందుకని సెకండ్ది లాస్ట్ అయిపోయింది. మనం వేడి కాలీఫ్లవర్ పకోడా రెడీ. ఎక్సలెంట్లో ఉందండి నిజంగాను.